హలో గైస్. సో, ఈ వీడియోలో మనం ఎల్ఎల్ఎమ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? అలాగే నేను నా డే టు డే లైఫ్‌లో ఎల్ఎల్ఎమ్స్‌ని ఎలా యూజ్ చేస్తా దాని గురించి అయితే చెప్పుకుందాం. సో, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎల్ఎల్ఎమ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటే మీకు ఈ వీడియో అయితే అవసరం లేదు. అండ్ ఆల్సో ఇది మన సెకండ్ వీడియో ఏఐ ఏజెంట్ సిరీస్‌లో. సో, ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి. సో, నా వ్యూవర్స్‌లో చాలామంది కూడా స్టూడెంట్సే ఉంటారు. సో, మీరు ఎల్ఎల్ఎమ్స్ ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో, సో, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఆగకుండా డైరెక్ట్ పోయి మీరు ఎల్ఎల్ఎమ్స్‌ని అడగండి. లైక్ నాకు సో అండ్ సో డౌట్ ఉంది. సో, దానికి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయి. నా అండర్‌స్టాండింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోనీకి అని చెప్పేసి అడగండి. సో, నేనిక్కడ క్లాడ్ అయితే వాడుతున్నా. బట్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై ఆర్ సంథింగ్ ఎల్స్. సో, నేనొక వీడియో జూషినా. సో, అందులో ఓవర్ ఫిట్టింగ్ ఉండొద్దు మోడల్‌కని జెప్పేసి అన్నాడు. బట్ ఎందుకుండదో జెప్పలేదు. సో, అది నా డౌట్. సో, ఓవర్ ఫిట్టింగ్ ఉంటే ఏమవుతది? మోడల్ బిల్డ్ చేసేటప్పుడు అని జెప్పేసి నేను డైరెక్ట్‌గా క్లాడ్‌నయితే అడుగుతున్నా. సో, ఇక్కడ మీకది క్లియర్‌గా ఇస్తది. అండ్ అదిచ్చిన రెస్పాన్స్ మీకు అర్థం కాకపోతే ఇంకా జెప్పొచ్చు. నాకింకా క్లారిటీగా కావాలి, అర్థం కాలేదు అని జెప్పేసి. సో, అది ఇంకా డీటెయిల్‌గా అయితే ఇస్తది. సో, ఐ బిలీవ్ లైక్ మీకొచ్చే 95% ఆఫ్ ద డౌట్స్ ఈజీగా మీరు ఎల్ఎల్ఎమ్స్‌ని అడిగితే మీకు సాల్వ్ అయిపోతాయి. సో, వేరే వాళ్ళ కోసం వెయిట్ జేసి, మీ టైం వేస్ట్ జేసుకోవడం, మళ్ళా వాళ్ళు మెసేజ్ పెట్టినా గూడా వాళ్ళు రిప్లై ఇవ్వరు. అగైన్ వాళ్ళది గూడా ఏం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ వర్క్‌తో వాళ్ళు బిజీగుంటారు. సో, అందుకని జెప్పేసి ఫస్ట్ మీరు ట్రై చేయండి. లైక్ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే మనం గూగుల్ పే సెర్చ్ జేసేటోళ్ళం. సో, ఇప్పుడు అంత అవసరం గూడా లేదు. లైక్ 95% ఆఫ్ ద క్వెషన్స్ ఎల్ఎల్ఎమ్స్ ఇప్పుడున్న ఎల్ఎల్ఎమ్స్ కరెక్ట్‌గానే ఆన్సర్ చేస్తాయి. బికాజ్ దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్. సో, ఇది ఆన్సర్ అయితే ఇచ్చింది. పూర్ జనరలైజేషన్ అని జెప్పేసి. సో, ఇట్స్ నథింగ్ బట్ ఇచ్చిన డేటాకే పనిచేస్తది. కొత్త డేటాకి పనిచేయదని జెప్పేసి. అండ్ ఆల్సో అది మనకు ఫాల్స్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తది. ఎందుకంటే మోడల్ హై అక్యురేట్ అనుకుంటాం. బట్ డిప్లాయ్ చేసినంక అసలు పనే చేయదు. సో, అందుకని జెప్పేసి మన డౌట్స్ మెజారిటీ ఆఫ్ డౌట్స్ ఏవైతే ఉంటాయో సో, అవన్నీ గూడా మనకు సాల్వ్ అయిపోతాయి. అండ్ సెకండ్ అప్లికేషన్ మీకు యూజ్ అయ్యేదేంటంటే లైక్ రెజ్యూమెస్ క్రియేట్ జేసుకోవడం. సో, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమెస్ ఈజీగా క్రియేట్ జేసుకోవచ్చు బై యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్. సో, మీరు చేయాల్సింది ఏం లేదు. లైక్ మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఎలా ఉన్నా సరే అలా ఇచ్చేసేయండి. లైక్ ఒకవేళ మీకు కన్సర్న్ ఉంటే మీ ఈమెయిల్, మీ ఫోన్ నంబర్ అవి మాస్క్ చేసి ఇవ్వండి. అండ్ దాని తర్వాత దాంతో పాటు మీరు ఏదైతే జాబ్‌కి అప్లై చేస్తున్నారో సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. సో, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కాపీ చేయండి. సో, కాపీ చేసి ఎల్ఎల్ఎంకి పేస్ట్ చేయండి. సో, ఎల్ఎల్ఎంకి ఇచ్చి అడగండి. ఏమడుగుతారంటే లైక్ ఇది నా జాబ్ డిస్క్రిప్షన్. సో, ఏమడుగుతారంటే లైక్ ఇది నా సో అండ్ సో జాబ్ డిస్క్రిప్షన్. నాకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. నా డీటెయిల్స్ ఇవి. సో, నాకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే కావాలని జెప్పేసి అడగండి. సో, మీకు ఈజీగా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే క్రియేట్ జేసిస్తది. యాజ్ ఐ సెడ్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో, ఇక్కడ నేను ఇవ్వలే. సో, మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అయితే ఇస్తది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీకు యూజ్ అయ్యేది లైక్ ప్రాజెక్ట్స్. సో, మీరు రెజ్యూమ్‌లో ఎంత మంచి ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే మీకంత బెనిఫిట్. సో, మీకు స్టార్టింగ్‌లోనే ప్రాజెక్ట్ ఐడియాస్ రావాలని నేను కూడా ఎక్స్‌పెక్ట్ జేయ. సో, వస్తే గ్రేట్. సో, అలాంటప్పుడు ఏంటంటే మనము రిసోర్సెస్ చూడాలి. లైక్ గూగుల్‌లో చూడాలి. లైక్ ఎవరెవరు ఎలాంటివి చేస్తున్నారు. సో, మనం ఎలాంటివి చేయొచ్చు అని చెప్పేసి. సో, మనం సింపుల్‌గా చాట్‌జీపీటీని అడగొచ్చు. లైక్ ఐ యామ్ ఏ ఫోర్త్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ గివ్ సమ్ ప్రాజెక్ట్ ఐడియాస్ ఇన్ ఎంఎల్. సో, అది కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ అయితే ఇస్తది. సో, దాన్ని చూసుకొని మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఇంకా అడగొచ్చు. లైక్ నేను క్లాసిఫికేషన్ మీద చేద్దాం అనుకుంటున్నా. ఆర్ ఎల్స్ టైమ్ సిరీస్ మీద చేద్దాం అనుకుంటున్నా. అట్లా. సో, అప్పుడు మీకది కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఇస్తది. సో, ఇక్కడ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ ఉంది. సో, ఇది మాత్రం అస్సలు చేయకండి. సో, అది పేరుకే స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ గాని అస్సలు పనిచేయదు. ఎందుకంటే ఆబ్వియస్‌గా టైమ్ సిరీస్ మోడల్స్ అన్నప్పుడు, ఎల్ఎస్‌టిఎం అన్నప్పుడు సింపుల్. మీరు ఏ మోడల్ తీసుకున్నా గూడా అది పాస్ట్ డేటాని ఉండే ప్యాటర్న్స్ కనుక్కొని ప్రిడిక్ట్ చేస్తది. సో, స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అట్లా గాదు. సో, ఎవ్రీడే డైనామిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మీరెంత ట్రై చేసినా అది మంచి యాక్యురేట్‌గా అయితే రాదు. సో, మేబీ మీరు కస్టమర్ చర్న్ ప్రిడిక్షన్ తీసుకోవచ్చు. సో, ఇది గూడా మంచి ప్రాజెక్టే. పాత ప్రాజెక్టే గానీ, ఈ డేటా ఉంటదో, ఆ డేటా సెట్ గూడా ఇంపార్టెంట్. లైక్ మీరు టెలికామ్ చర్న్ గానీ, ఈ కామర్స్ చర్న్ గానీ, రీటైల్ చర్న్ గానీ, సో, అలాంటివి చేయండి. మేబీ రికమెండేషన్ సిస్టమ్. సో, ఇది గూడా చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో, అగైన్ లైక్ మీకు నచ్చింది మీరు ఏ డొమైన్‌లో చేద్దాం అనుకుంటున్నారు? హెల్త్ కేర్‌లోనా? రీటైల్‌లోనా? స్పోర్ట్స్‌లోనా? సో, మీరు అవన్నీ చెప్తే ఎల్ఎల్ఎంకి అదే మంచి మంచి ఐడియాస్ అయితే ఇస్తది.
ఐడియాస్ ఇస్తది. అట్లాగే ఎట్లా చేయాలో కూడా చెప్తది. సో, ఈ డేటా తీసుకో, ఈ ఫీచర్స్ క్రియేట్ చేసుకో, ఈ మోడల్‌తో ఇలా ట్రైన్ చేయి, హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయి. వన్స్ మోడల్ బిల్డ్ చేసినంక స్ట్రీమ్‌లీట్ వాడు. స్ట్రీమ్‌లీట్ వాడినంక నువ్వు స్ట్రీమ్‌లీట్‌లో డిప్లాయ్ చేయొచ్చు నీ మోడల్, నీ అప్లికేషన్‌ని, ఎంఎల్ అప్లికేషన్‌ని. సో, ఇలా అన్నీ కూడా చెప్తది. సో, టు బీ హానెస్ట్ మీకు ఏ కోర్స్ అవసరం లేదు. మీకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు. గైడెన్స్ గావాలి. ఎక్కడ అంటే రిఫరల్స్ అప్పుడు. బట్ రిఫరల్స్ దాకెళ్ళే వరకు ఎళ్ళాలంటే మీకు నాలెడ్జ్, స్కిల్ అంతా రావాలి కాబట్టి, సో, ఎవరి గైడెన్స్ అవసరం లేదు. ఏ కోర్స్ అవసరం లేదు. నేను నా కోర్స్‌ని ప్రమోట్ చేస్తున్నా కూడా మీరు తీసుకోవాల్సిన అవసరమే లేదు. సో, మీకు చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్ సో, ఇవి యూజ్ చేసుకుంటే చాలింకా. సో, నెక్స్ట్ నేను ఎల్ఎల్ఎమ్స్ ఎలా యూజ్ చేసుకుంటా నా డే టు డే లైఫ్‌లో అయితే చెప్పుకుందాం. సో, ఫర్ దోస్ హూ డోంట్ నో మీ నేను డేటా సైంటిస్ట్ కింద అయితే వర్క్ చేస్తున్నా. సో, నేను దేనికి ఎక్కువ యూజ్ చేస్తా అంటే నేను రాసిన కోడ్‌కి డాక్ స్ట్రింగ్స్ రాయడం, టైప్ హింట్ యాడ్ చేయడం, అట్లాగే నా కోడ్ ఏదైతే ఉందో సో, నేను గిటబ్ కోపైలట్ వాడతా. సో, దానికిచ్చి నేను ఆప్టిమైజ్ చేయమని అడిగేదాన్ని. నేను ఎంత రాసినా కూడా దేర్ ఈస్ సమ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ దాన్ని నేను ఆప్టిమైజ్ చేయాలి, ఎఫిషియెంట్‌గా రాయాలి. సో, ప్రతిసారి నాకు అన్నీ తెలియవు. సో, అందుకని చెప్పేసి కోపైలట్‌ని అడుగుతా. నేను ఎక్కడైనా ఇంప్రూవ్ చేయొచ్చా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి. సో, ఆ ప్రాసెస్‌లో నేను ఇంకెక్కువ నేర్చుకున్నా. అండ్ దాంతో పాటు నేను ఏదైనా ఒక ఎంఎల్ యూజ్ కేస్ సాల్వ్ చేస్తునేటప్పుడు నాకు స్టార్టింగ్‌లోనే అన్ని ఐడియాస్ రావు. నాకు కొన్ని ఐడియాస్ వస్తే నేను సాల్వ్ చేస్తా. కానీ ఏందంటే నేను ఎల్ఎల్ఎం హెల్ప్ తీసుకుంటా. బ్రెయిన్ స్టార్మింగ్ చేయనీకి. ఓకే. నేను ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నా. సో, ఇలా చేద్దాం అనుకుంటే నేను ఎక్కడైనా ప్రాబ్లమ్‌లో ఇరుక్కోవచ్చా ఈ ఫ్లోలో ఎళ్తే? లేకపోతే ఇంకెలా చేయొచ్చు? ఇంకా బెటర్‌గా ఎలా చేయొచ్చు? సో, అలా నేను కొన్ని ఐడియాస్ అయితే తీసుకుంటా ఎల్ఎల్ఎం నుండి. అలాగే నేను అది ఏది ఇస్తే అది గుడ్డిగా నమ్మా. సో, నాకు కూడా కొద్దిగా ఇంట్యూషన్ ఉంటది కదా! ఓకే. ఇది ఇంకా బెటర్ నేను అనుకున్న దానికన్నా. ఓకే. ఇది వర్కౌట్ అవ్వచ్చు. ఇది వర్క్ అవ్వదు. సో, ఎల్ఎల్ఎం ఇచ్చిన ప్రతిసారి నేను గుడ్డిగా ఏది తీసుకోలే. సో, నేను నా ఇంట్యూషన్ కూడా యూజ్ చేసుకున్నా. నాకది కన్విక్షన్‌గా అనిపిస్తేనే అప్రోచ్ తీసుకునేటోడిని. బట్ నేను ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన దాంట్లో ఏంటంటే నాకు చాలా సార్లు ఎల్ఎల్ఎం సొల్యూషన్స్ అయితే హెల్ప్ అయినాయి. మంచి మంచి ఐడియాస్ అయితే ఇచ్చినాయి నాకు. అండ్ కంటెంట్ క్రియేషన్‌లో నేను ఎల్ఎల్ఎంని ఎలా యూజ్ చేస్తా అంటే నేను మొన్న ఒక యూట్యూబ్ వీడియో చేసినా. సో, ఆ యూట్యూబ్ వీడియోని మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య యాక్టివ్ లేకుండే. సో, దాంట్లో కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో, అప్పుడేంటంటే నేను కొన్ని ఆన్‌లైన్‌లో చూషిన. ఏంటంటే యూట్యూబ్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కింద, యూట్యూబ్ షార్ట్స్ కింద కన్వర్ట్ చేసే ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా అని. సో, 2, 3 చూసినంక ఏమనిపించిందంటే అవంతా వర్క్ అవ్వట్లేదు నాకు. లైక్ అంత గొప్పగా అనిపియలేదు. సో, అప్పుడేం చేసినా అంటే నేను నా యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో సో, దాన్ని నేనే ఒక యాప్ అయితే బిల్డ్ చేసుకున్నా. ట్రాన్స్‌క్రిప్షన్స్ జనరేట్ చేయనీకి. ఐ మీన్ నాట్ ట్రాన్స్‌క్రిప్షన్స్. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ జనరేట్ చేయనీకి. సో, ఎట్లా చేసినా అంటే ఫస్ట్ నా యూట్యూబ్ వీడియో ఉంటది. సో, దాని నుండి నేను ట్రాన్స్‌క్రిప్షన్స్ జనరేట్ చేసుకుంటా. సో, ట్రాన్స్‌క్రిప్షన్స్ అంటే మీరు సబ్‌టైటిల్స్ లాగా అనుకోండి. సబ్‌టైటిల్స్ జనరేట్ చేసుకుంటా. సో, జనరేట్ చేసుకున్నాక సో, ఎట్లా అంటే నేను ప్రతిదానికి నాకు టైమ్ స్టాంప్ ఉంటది. ఈ టైమ్ స్టాంప్ నుండి ఈ టైమ్ స్టాంప్‌లో ఈ సెంటెన్స్ వచ్చింది. ఈ టైమ్ స్టాంప్ నుండి ఈ టైమ్ స్టాంప్‌లో ఈ సెంటెన్స్ వచ్చింది. సో, డైరెక్ట్ తీసుకుపోయి నేను చాట్‌జీపీటీకి గాని, క్లౌడ్‌కి గాని, జెమినీకి గాని ఇచ్చేసి నేను అడుగుతా. ఇది నా యూట్యూబ్ వీడియో. నేను దీన్ని ఎడిట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే నాకు టైం లేదు. సో, నువ్వు నాకు సెక్షన్స్ ఇవ్వు. ఏ టైం నుండి ఏ టైం వరకని. సో, మాక్సిమం రీల్ డ్యూరేషన్ 90 సెకండ్స్ ఉంటది. సో, నాకు ఇట్లా 90 సెకండ్స్ మాక్సిమం వరకు తీసుకొని, నాకు మంచి మంచి సెగ్మెంట్స్ ఇవ్వు. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్ కింద నేను అప్‌లోడ్ చేసుకుంటా అని చెప్పేసి. సో, నేను అట్లా యూజ్ చేస్తున్నా. సో, అది కూడా నాకు బాగా వర్క్ చేసింది. సో, అట్లా అని చెప్పి నేను ఎల్ఎల్ఎమ్స్‌ని ఈ కంటెంట్ క్రియేషన్‌లో అట్లా యూజ్ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఐడియాస్ దేని మీద చేస్తే బెటరు అండ్ ఆల్సో స్క్రిప్ట్ అవుట్‌లైన్ జనరేట్ చేయనీకి ఫస్ట్ డ్రాఫ్ట్. సో, ఇట్లా డిఫరెంట్ వేస్‌లో అయితే నేను యూజ్ చేసుకుంటున్నా. అండ్ మోరోవర్ మీరు కూడా యూజ్ చేసుకోండి ఎల్ఎల్ఎమ్స్‌ని. బట్ ఎక్కడ యూజ్ చేసుకోవద్దంటే మీరొక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకో, మీ డౌట్ సాల్వింగ్‌కి యూజ్ చేసుకోండి గానీ, ప్రతిసారి ఎల్ఎల్ఎంకి పోయి అడగకండి. నాకు ఈ డౌట్ వచ్చింది, ఇది వచ్చిందని. ఫస్ట్ మీరు ఆలోచించండి. ఎందుకంటే మీకు బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవుతది. ప్రతిసారి ఎల్ఎల్ఎంకి పోయి అడిగారనుకో, మీరేం ఎఫర్ట్స్ పెట్టనట్టప్పుడు. సో, అదొక క్వెషన్ బ్యాంక్ లాగా అయిపోతదింకా. సో, అట్లా కాకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా ట్రై చేయండి. ఇంకా రాకపోతే ఎల్ఎల్ఎంని పోయి అడగండి. స్టార్టింగ్‌లో పోయారనుకో, మీరు ఆలోచించే కెపాసిటీ అనేది మీకు తగ్గిపోతది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కొద్దిగా సోది చెప్పినట్టే ఉన్నా. సో, సారీ ఫర్ దట్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.